మండలం మేలుందొడ్డికి చెందిన శ్రీనివాసులు నీలమ్మ దంపతులకు 2 పిల్లలు. శ్రీనివాసులు టైలరింగ్ చేస్తుండగా భార్య ఇళ్లలో పనులు చేసేవారు. కుమార్తెకు వివాహం కాగా కుమారుడు బెంగళూరులో ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. దంపతులిద్దరూ కుమారుడి వద్ద ఉన్నారు. ఈ నేపథ్యంలో 3 నెలల కిందట శ్రీనివాసులు అనారోగ్యానికి గురయ్యారు. వైద్య పరీక్షల్లో కిడ్నీకి క్యాన్సర్ సోకిందని వైద్యులు ధృవీకరించారు. ఆ విషయం భార్యకు తెలియడంతో వారిద్దరూ లోలోపలే కుమిలిపోయారు. దీంతో తనకు వైద్యం చేయించినా బతకలేనని శ్రీనివాసులు కుమిలిపోయాడు. ఈ నెల 24న బెంగళూరు నుంచి స్వగ్రామానికి తిరిగి వచ్చారు. వైద్యం చేయించుకునే స్తోమత లేక పిల్లలను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆ దంపతులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. కూతురికి ఫోన్ చేసి ఇద్దరం చనిపోతున్నాం, మీరందరూ బాగుండాలి అని చెప్పి సమీపంలోని పొలంలో చెట్టుకు ఉరివేసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలకు పోస్ట్ మార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.